ఈ యొక్క రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్ గా 100 కోర్సు 100 ఫుటేజ్ ఫామ్ పెట్టగలిగాను. నేను చిన్న నాకు ప్రాబ్లం ఇచ్చిన ఈ వీడియోస్ చూస్తా ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ నాకు జరుగుతూ ఉంది, ప్రతిదీ జరుగుతుంది. ఇంకో విషయము, చాలామంది నన్ను కాంటాక్ట్ చేయాలని చెప్పేసి డైరెక్ట్ కాల్స్ చేస్తున్నారు. ఇది యూట్యూబ్ నెంబర్ కాబట్టి ప్రతి 10 నిమిషాలకు 5 నిమిషాలకు అర్ధరాత్రి ఎప్పుడంటే అప్పుడు ఫోన్ కాల్స్ వస్తాయి కాబట్టి మొబైల్ ఆల్ టైమ్ సైలెంట్లో ఉంటుంది. కాబట్టి మీరు నా అప్రోచ్ అవ్వాలంటే వాట్సాప్కి మెసేజ్ పెట్టేయండి. నేను మెసేజ్ చూసుకున్నప్పుడు నాకు టైం ఉన్నప్పుడు నేను ఫ్రీ అయ్యే టైంలో మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తప్ప నేను ఎటువంటి వెటనరీ కోర్స్ చేయలేదు. నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసి నేర్చుకున్నదే ఇదంతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. సో ఈరోజు బ్రీడింగ్ ఫామ్లో ఉండాల్సిన ఇంపార్టెంట్ మెడిసిన్ అంటే మేజర్గా అనిమల్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మన వాళ్ళు మెయింటైన్ చేయని చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్ చాలా ఏం లేవు అక్కడ. సింపుల్ మెడిసిన్ ప్రెగ్నెంట్స్ అనిమల్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందువల్ల వస్తాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏది వాడితే మనకు ఆ ప్రాబ్లం నుంచి మనం అధిగమించగలము. ప్లస్ ఇంకొకటి, ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో దీని మీద నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలామంది మెసేజ్లు పెడుతుంటారు. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మినిమం మెడిసిన్ అనేది, బేసిక్ మెడిసిన్ అనేది ఫామ్లో ఖచ్చితంగా మనం ఉంచుకోవాలి. అది లేకపోతే మనం ఇబ్బంది పడతాం, జీవాలు కూడా ఇబ్బంది పడతాయి. ఈ మంత్ ట్రైనింగ్ వచ్చేసి 22 ఫిబ్రవరి ఉందండి. తీసుకోవాలి. దీని ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ముందు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇదే సీజన్, ఇప్పుడే మనం అన్ని రెడీ చేసుకోవాలి, స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు బెస్ట్ సీజన్ అనమాట, సమ్మర్ సీజన్ కాబట్టి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఏముంటాయి, వాటిని ఎట్లా అధిగమించాలి అవన్నీ నేను తర్వాత మీకు గైడ్ చేస్తాను. ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి పర్సనల్. అండ్ ఇంకోటి, హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి, తెలంగాణ సైడ్ నుంచి చాలామంది నాకు ఇప్పటికే దాదాపు 10 మంది అడిగారు ఈ మంత్ ట్రైనింగ్ ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉందని చెప్పేసి. సో వాళ్ళ కోసం మళ్ళీ నేను ఏం చేస్తానంటే 29th మార్చికి హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నా. సో ఆంధ్ర వాళ్ళు, ఆ చుట్టుపక్కల హైదరాబాద్కి ఎంత దూరం రాలేనన్న వాళ్ళు అక్కడే అటెండ్ అవ్వండి, యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ నేను ఇప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తా అంటే కుదరలేదు నాకు. అండ్ హైదరాబాద్లో ఈ మంతే ట్రైనింగ్ కావాలనుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ ఒక ట్రైనింగ్ అటెండ్ పెడుతున్నాను, యూటిలైజ్ చేసుకోండి దీన్ని కూడా. ఇట్లా కన్నా ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, తల్లి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దానికి సరిపడ మేత ఇవ్వాలి, దానా కూడా పెట్టాలి. మినిమం 150 గ్రాముల దానా అనేది రోజుకి మీరు ఎంత తిప్పి తినిపించినా, ఫామ్లో పెట్టి దాంట్లో రోజు ఒక 10 గ్రాముల మినరల్ మిక్చర్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెలకు ఒక 10 రోజులు కాల్షియం మల్టీవిటమిన్ ఇవ్వాలి. అప్పుడు తల్లి కూడా చాలా హెల్తీగా ఉండి పిల్ల కూడా చాలా మంచి గ్రోత్ వస్తుంది. పిల్ల పుట్టినప్పుడు మదర్ బాడీ వెయిట్లో 10% ఉండాలి. అంటే 30 కేజీల యానిమల్ ఉంటే పిల్ల 3 కేజీలు బరువు ఉండాలి, అది మేకైనా గొర్రెైనా. అప్పుడు ఆ పిల్ల చాలా హెల్తీగా ఉన్నట్టు అండ్ మంచిగా ఇదవుతుంది. అండ్ ఇంతకుముందు వీడియో చేసే నేను, మీరు చూసే ఉంటారు, ప్రెగ్నెన్సీ తర్వాత బొడ్డు కట్ చేయాలి, తల్లికి తాపించాలి, అవి ఇవి అనేసి. దాంట్లో ఈ పాయింట్స్ కూడా కొన్ని యాడ్ చేయాలి దీంట్లో. ఇప్పుడు మెయిన్గా నేను చెప్పేది దీంట్లో 2-3 పాయింట్లే, అది మంచిగా గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలామంది లాస్ట్ మూమెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం ఏం చేస్తామంటే, బ్రీడింగ్ ఫామ్లో అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ ఉన్న వాటి సపరేట్ చేస్తాం. అండ్ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీలో మనకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఈనేటప్పుడు కొన్ని జీవాలు, అన్నీ కాదు, కొన్ని జీవాలు ఈనేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. మజిల్స్ మొత్తం రిలాక్స్ అవ్వక ద్వారం నుంచి పిల్ల రావడానికి కష్టపడి ఈనడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈనడానికి ఇబ్బంది పడేటప్పుడు ఎటువంటి మెడిసిన్ వాడాలి, ఏ ఇంజెక్షన్ వాడాలనేది చాలామందికి కన్ఫ్యూజన్. అది చెప్తామనేసి, ఎందుకంటే నాకు కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. నాకు ఈ మధ్య టైం దొరకక నేను చేయలేదు వీడియోస్, ఇవన్నీ ఎప్పుడో చేయాలి. కొన్ని చోట్ల చెప్పింటాను, డైరెక్ట్గా మెసేజ్లు పెట్టిన వాళ్ళకి నేను చెప్తూ ఉంటా, ఇది తీసుకొచ్చి వాడండి, అది తీసుకొచ్చి వాడండి అని చెప్పేసి. సో ఇక్కడ ఒక ఇంజెక్షన్ వస్తుంది, ఎపిడోసిన్ అని చెప్పేసి. ఆ ఎపిడోసిన్ ఇంజెక్షన్ తీసుకొచ్చి 3 to 5 ml, నార్మల్గా అయితే డోస్ ప్రకారంగా అయితే 3 ml. కొన్ని సందర్భాల్లో ఎక్కువసేపటి నుంచి జీవం ఇబ్బంది పడుతుందంటే
ఒక 3 to 5 ml వరకు మనం ఇంజెక్షన్ ఇస్తే అక్కడ మజిల్స్ అనేటివి రిలాక్స్ అయిపోయి పిల్ల అనేది ఈజీగా డెలివర్ అవుతుంది. సార్ నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల గొర్రె ఎక్కడ ఉన్న గొర్రె అక్కడ కదలకుండా మేయడం జరుగుతుంది సార్. చాలా బాగుంది సార్ మీ ప్రోడక్ట్. మీ ప్రోడక్ట్ పేరు వచ్చేసి లీ బూస్ట్, గ్రోయిన్, ఫ్యాట్ ప్రో, హ్యూమన్ బూస్టర్. లీ బూస్ట్ చాలా బాగుంది సార్. అండ్ ఇంకొకటి, డెలివరీ తర్వాత ఈజీగా డెలివరీ అయిపోయిన తర్వాత మాయ అనేది ఎంత తొందరగా పడితే ప్లెజెంటా ఎంత తొందరగా పడితే అనిమల్ అంత తొందరగా సెట్ అవుతుంది అండ్ పాలు కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి స్టార్ట్ అవుతాయి. సో ఈ మాయ పడేయడానికి ఏముంది మనకు దగ్గర వాడుకోవడానికి? మార్కెట్లో చాలా పేర్లతో ఉన్నాయి. నేను పర్టికులర్గా వాడే మెడిసిన్ నేను మీకు ఇక్కడ పెడతాను. సో మాయ పడడానికి ఈ సిరప్ వాడాలి. ఈ సిరప్ మీరు పిల్ల పుట్టిన తర్వాత మదర్కి బెల్లం ఉప్పును కలిపి నీళ్ళు పెట్టండి అని చెప్తాను నేను, స్ట్రెస్ నుంచి బయటపడడానికి. సో తర్వాత ఈ సిరప్ 1 గంట 2 గంటలు ఆగిన తర్వాత ఇచ్చేస్తే కనుక ఒక 30 ml పొద్దున సాయంత్రం ఒక 3 రోజులు మామూలుగా అయితే అదే రోజు మాయ పడిపోవాలి. ఆ తర్వాత కూడా ఏమన్నా ఉంటే చిన్నగా ఇదంతా బయట పడిపోవాలి. అది పడిపోతే ఏమవుతుందంటే మీ అనిమల్ యూట్రస్ అనేది మొత్తం క్లియర్ అయిపోయి ఏ వేస్టేజ్ మిగలకుండా ఏ ఇన్ఫెక్షన్ అవ్వకుండా పాలు అనేవి బాగా ప్రొడ్యూస్ అయ్యి నెక్స్ట్ రిపీటర్ సైకిల్ తొందరగా మీకు 21 రోజుల్లో మళ్ళీ అది రిపీటర్కి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మిస్ అయ్యి చాలామంది ఏం చేస్తారంటే ఇలాంటివి వదిలేసి అవి చిన్న ఇన్ఫెక్షన్స్ అయ్యి మళ్ళీ అది ప్రెగ్నెంట్ రాక రిపీట్గా హీట్గా రావడము ఇలా చేస్తూ కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలా కాకూడదు అంటే మీరు ఈ సిరప్ని వాడాలి. అట్లీస్ట్ ఒక 2 రోజులు 3 రోజులు మొత్తం క్లియర్ అయిపోయేంత వరకు వాడేసి ఆపేయడమే. ఇది చాలామంది చేయరు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అనిమల్ పిల్లలు పుట్టిన తర్వాత మీరు ఇంకా వేరేటివి ఏమైనా ఇవ్వాల్సినవి ఉన్నాయి అంటే అదేంటంటే రోజు దానా అనేది మినిమం 250 గ్రాములు ఒక 2 నెలల పాటు మీరు ఈ తల్లికి మెయింటైన్ చేస్తే దాని దగ్గర పాలు మంచిగా రావడమే కాక పిల్ల చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఎంత మంచిగా పాలు తాగితే అంత తొందరగా పిల్ల పెరుగుతుంది. దాంట్లో 10 గ్రాముల మినరల్ మిక్చర్ అనేది కంపల్సరీగా కలపండి రోజు. ఇంకోటి కాల్షియం మల్టీవిటమిన్ సిరప్ వాడాలి. ఎందుకంటే తల్లిలో నుంచి పిల్ల బయటకు వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. తల్లి దగ్గర బలం ఉండదు. అందుకే బక్కచిక్కిపోతాయి కొన్ని తల్లులు, పాలు సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోతాయి, హెల్తీగా ఉండవు. పిల్ల పుట్టిన తర్వాత బాగా వీక్ అయిపోయింది సార్ అనే కంప్లైంట్స్ చాలామంది చేస్తుంటారు. మీరు కాల్షియం మల్టీవిటమిన్ వాడకపోతే మీకు ఈ ప్రాబ్లం అనేది కంపల్సరీగా ఉంటుంది. అట్లీస్ట్ పిల్ల పుట్టిన ఒక 15-20 రోజుల వరకు అన్నా కాల్షియం మల్టీవిటమిన్ కంపల్సరీ వాడండి. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 10 రోజులు అట్లా ప్రతి నెల ఒక 10 రోజులు 15 రోజులు మీరు కోర్స్ చేసుకుంటే మీ తల్లులు బాగుంటాయి, మీ పిల్లలు సూపర్గా ఉంటాయి అండ్ ఫాస్ట్గా గ్రోత్ వచ్చి మీకు సేల్ కూడా చాలా మంచిగా అవుతాయి. పిల్లలు మీ 3 నెలల్లోనే 18-20 కిలోలు తూగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇలా ఫాలో చేసే వాళ్ళకు. ఇలా ఫాలో చేయకపోతే చూడండి, ఇప్పుడు 2 పిల్లలు పుట్టింది మేక, 3 పిల్లలు పెట్టింది. దాని ఆ 3 పిల్లలకి సరిపడా పాలు ప్రొడ్యూస్ చేయాలంటే మీరు ఎక్స్ట్రా దానికి దానా ఇవ్వాల్సిందే. పొద్దున్న 250 గ్రాములు, సాయంత్రం 250 గ్రాములు, మళ్ళీ మధ్యలో మంచిగా ఎండుమేత పచ్చిమేత ఇది బ్యాలెన్స్ చేయాలి ఖచ్చితంగా. మీరు అప్పుడు చేయలేక మీరు ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది ఉంది కదా అన్నీ తింటున్నాయి కదా అని తినేసేటట్టు పెడితే అవి రావు, మీకు ఆ రిజల్ట్ రాదు. ఓకే. ఇంకొకటి, గొర్రెల్లో కూడా మ్యాక్సిమం ఒక పిల్లనే ఉంటుంది. అయినప్పటికీ దానికి ఒక పూటన్నా ఇవ్వాలి. ఎప్పుడైతే 2కు మించింది గొర్రెల్లో కానీ మేకల్లో కానీ వచ్చినప్పుడు దానికి పాలు ప్రొడ్యూస్ అవ్వాలంటే అసలు కాల్షియం ఫ్లో అనేది బాడీలో ఉండాలి. అందుకే కాల్షియం మల్టీవిటమిన్ సిరప్ నేను చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాలు అండ్ పొదుగు క్వాలిటీ ఆఫ్ మిల్క్ అంతా రావాలంటే మల్టీవిటమిన్ కాల్షియంతో పాటు కలవాలి. అప్పుడే అన్నీ కలిసిన తర్వాతనే ఇది మనకు రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. ఓన్లీ ఇదే వాడతా, నేను ఇది పెట్టలేను, అది పెట్టలేను, ఇది పెట్టలేను అంటే రిజల్ట్ కూడా అట్లే ఉంటుంది. చూడండి, టైం వేస్ట్ అయిపోతుంది. 3 నెలలకి 20 కేజీ 18-20 రోజులకి 20 కేజీలు తూగాల్సిన పిల్ల 4-5 నెలలకి వెళ్ళిపోతుంది. 2 నెలలు అనవసరంగా. అండ్ 21 రోజులు లేకపోతే 42 రోజులకి హీట్కి వచ్చేసి మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాల్సిన మేక కానీ గొర్రె కానీ మీరు 5-6 నెలల వరకు ఆ పిల్లని అది వదిలేసి పిల్ల దూరం వెళ్ళిపోయేంత వరకు హీట్కి రాదు, మళ్ళీ కట్టదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇవి మిస్ అవ్వడం వల్లనే జరుగుతాయి.
సో చాలా జాగ్రత్తగా మీరు కరెక్ట్గా పద్ధతి ప్రకారంగా, జాగ్రత్త కాదు పద్ధతి ప్రకారంగా చేసుకుంటే అన్ని పద్ధతి ప్రకారంగా జరుగుతాయి. మీ లాభాలు అనేటివి 1% కాకుండా డబల్ అవుతాయి అన్నమాట. 6 నెలలకు 7 నెలలకు ఒక పిల్ల మినిమం ఖచ్చితంగా వస్తుంది మీరు ఈ పద్ధతి ప్రకారంగా చేసుకుంటే. లేకపోతే లేట్ అయిపోతుంది. హలో, లాస్ట్ మంత్ ఈ ప్యాకేజ్ మీద ఒక ఆఫర్ నడిచిందండి. సో కొంతమందికి ఇచ్చాను అనమాట. అది ఓన్లీ ఫిబ్రవరి వరకే అని చెప్పాను. బట్ చాలామంది ఇప్పుడు కూడా ఇవ్వండి సార్ మేము ఇంట్రెస్ట్గా ఉన్నాం తీసుకోవాలని అంటే మార్చ్ మంత్ కూడా ఎక్స్టెండ్ చేశాను. కానీ ఒక చిన్న కండిషన్, ఎందుకంటే పండగ ఉంది కాబట్టి నేను సిటీలో కొన్ని రోజులు ఉండకపోవచ్చు. మీకు ఏ ఆర్డర్ ఉన్నా కానీ మార్చి 15 లోపల పెట్టేసుకొని తెప్పించి చూసుకోండి. మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తుంది, ఒక 5 రోజులు 10 రోజులు గ్యాప్ రావచ్చు నేను సిటీలో లేకపోవడం వల్ల. సో ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే స్టాక్ అంతా అయిపోయింది. మెయిన్గా ఫ్యాటనింగ్ పౌడర్ స్టాక్ మొత్తం అయిపోయింది. వస్తుంది 1 or 2 డేస్లో వస్తుంది. వచ్చిన తర్వాత ప్రాసెస్ చేస్తాను. మీ మందులు ఒక్క నెల తాపాను సార్, పిల్లలు చాలా మంచిగా వచ్చినాయి సార్. పోయిన సంవత్సరము 56 పిల్లలుంటే 15,000 ఖర్చు పెట్టి తాపాను సార్. 9,500 అమ్మాను. 10,700 అడుగుతున్నారు సార్ ఈరోజు. మీ మందులు ఒక నెల తాపాను. చాలా మంచి మందులు సార్. దాంట్లో కూడా 5 లీటర్ల లివర్ టానిక్ 5 లీటర్ తీసుకుంటే దాంట్లో ఇంకో 100 ml మిగిలింది. మధ్య లేదానికన్నా ప్రాబ్లం అయితే చేస్తున్నా మీరు చెప్పినట్టు. చాలా మంచిగా వచ్చాయి సార్. చాలా మంచి మందులు సార్ మీవి. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేలు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ గ్రోత్ గా బాగా ఉన్నాయి. సూపర్ గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న.